ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యవసాయ అధికారులు మిల్టు యాజమాన్యాలతో కుమ్మక్కై దోచుకుంటున్నారని అన్నదాతలు ఆగ్రహించారు. బీజేపీ నాయకుల మద్దతుతో వారు నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలోని హైదరాబాద్ నాగార్జునసాగర్ హైవే రహదారిపై వరి ధాన్యంతో భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ చింతపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ సమీపంలో ఇటీవల ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యాన్ని విక్రయించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. కొనుగోలు చేసే సమయంలో తాలు ఉందనే కారణంతో కొనుగోలు చేసే ప్రసక్తి లేదని అధికారులు తేల్చి చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి కొనుగోలు కేంద్రం ప్రభుత్వము చేపట్టి 20 రోజులు కావస్తున్నది. ఈ 20 రోజుల్లో ప్రభుత్వం ఏ ఒక్క రైతు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క కింట కూడా రైతుల నుంచి వరి కొనుగోలు చేయలేదు. ముఖ్యంగా దళారీలు, ఇక్కడ రైస్ మిల్లర్లు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఒక సిండికేట్గా ఏర్పడి రోజు వీళ్ళకు నీళ్లు లేవు, వీళ్ళ ఉండాలంటే ఇక్కడ వర్షానికి ఒక దిక్కు, ఇలా ఎండబెట్టుకొని వాళ్ళ ఒక పక్క వాళ్ళకు వరి కష్టకాలంలో వాళ్ళు పండించిన ధాన్యానికి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎండబెట్టుకొని గత 15 రోజులుగా రైతులు ఇక్కడ కష్టాలతో ఇక్కడ కూడుకుంటే ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందిస్తలేదు, ఎమ్మెల్యే స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేదు. కనుక శాఖ ఆధ్వర్యంలో చింతపల్లి మండలంలో రైతు వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర గత 3 రోజుల క్రితం కూడా స్వచ్ఛందంగా రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి నీరసన వ్యక్తం చేసే విషయం కూడా మా దృష్టికి రావడం జరిగింది. దాని ద్వారా అసలు రైతుల్ని సందర్శిద్దాం, ఇక్కడ ఉన్న రైతులు ఎందుకు ఇబ్బందికి గురవుతారు, ఎందుకు రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది, ఆ విషయం తెలుసుకుందాం అని చెప్పి మండల శాఖ నుంచి ఇక్కడ ఉన్న ఈ రైతులను సందర్శించడానికి, ధాన్యాన్ని సందర్శించడానికి కొనుగోలు కేంద్రానికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే రైతుల బాధలు వర్ణాతీతం. వాళ్ళు వచ్చి వారం రోజుల నుంచి కూడా ఈ మ్యాచర్ పేరుతోటి వాళ్ళు